ఇగో ఏముందుల్లా ఈ మనుషులు అన్న కాడ చిన్న చిన్న తప్పులు అనేది అవుతుంటాయి పోతుంటాయి. ఇక ఏడన్నా కంపెనీలలో వేస్తే కూడా ఇక్కడ తప్పులు అవుతుంటాయి. వాళ్ళని ఏదో చేస్తుంటారు, ఇంత పనిష్మెంట్ ఇస్తుంటారు, మళ్ళీ తీసుకుంటారు. ఇక ఏదేమన్నా కానీ మన 24 గంటలు జనాలలో తిరిగేటోళ్ళు, జనాల మధ్యలో ఉండేటోళ్ళు ఎంత తిప్పలు ఉంటుందిలా. ఈ జనాల మధ్యలో తిరగటోళ్ళు అంటే మీకు అర్థమయ్యే ఉండవచ్చు. గదేవుల్లా ఆర్టీసీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు 24 గంటలు జనాల మధ్యలో తిరుగుతారు, జనాలతోటే తిరుగుతుంటారు. జనాలు ఎన్ని తిట్టినా కూడా వాడుతుంటారు. ఇక గసమంటోళ్లకు మస్తు తిప్పలు వచ్చిందిలా. ఇక తిప్పలు ఏందో మీరే చూడరు ఒకసారి. ఇక తండ్రి వాళ్ళకి తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మనిషి అన్న కాడ తప్పు చేయను ఎవరు ఉంటారల్లా, ఎవరైనా తప్పు చేస్తుంటారు. గట్లనే 24 గంటలు జనాల మధ్యలో తిరిగేటోళ్ళు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు. అరే రోడ్డు పూట పోయేటోళ్ళు ఒక మాట అన్నా కూడా సపడే కూకుంటారు. గట్లనే డ్యూటీలో 100 మంది ఎక్కితే 100 మందిని సంలాయించాలి. గసంటప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కదా, గట్లని ఏకంగా డ్యూటీలకి వెళ్ళి తీసేస్తే ఎట్లా సారు? వాళ్ళ జీవితం ఏం కావాలి, వాళ్ళ కథ ఏం కావాలి? ఈ డ్యూటీ మీద నమ్మకం పెట్టుకొని పోరగాళ్ళను ఉద్యోగాలు కానీ మంచి మంచి చదువులు చదివిపిస్తుర్రు. మరి వాళ్ళని ఆగం చేసినట్టు మొత్తం తీసేస్తే రోడ్డు మీద పడతారు కదా సారు. జర ఆలోచన చేయరు మీరే అని అందరు అనుకుంటారు. వాటిని అరే డ్యూటీ చేసేటోళ్ళకైతే నెల అయితే పైసలు వస్తాయి. ఇంకా మరి వేరే జాబ్ చేసేటోళ్ళకి ఏదైనా ఇంకా మార్కెటింగ్ చేసేటోళ్ళకో, అది చేసేటోళ్ళకో, హోటల్ నడిపించుకోళ్ళకో రోజు ఇంత పైసలు వస్తాయి. వాళ్ళది ఏదో సాపుగా నడుస్తుంటుంది సంసారం. కానీ భూమిని నమ్ముకున్న వాళ్ళు, ఆవులను పాడిని నమ్ముకున్న రైతు అన్నలు మస్తు గోసపడుతురులా. అరే ఎందుకంటే వాళ్ళకి జీతం ఉండదు కదా, బిల్లు వస్తేనే ఆ బిల్లులు కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇస్తున్నారట. దాన ఖర్చులు అవి ఎక్కువ అవుతున్నాయని ఆగమాగం అవుతుర్రు. ఇక మీరే చూడరు ముచ్చట ఎట్లుందో. ఇక ఎక్కడిది రైతన్నలు అయితే అసలు పట్టించుకుంటే లేదు ప్రభుత్వం. ఏ రోజు ధర్నాలు రాస్తారోకలు ఎన్ని చేసినా కూడా అసలు ఎంత చెమట కూడా పడతలేదట ప్రభుత్వానికి. అరే ప్రభుత్వం పాల బిల్లులు అసలే ఇస్తలేదట. రైతులు ఎంత ఆగమాగం అవుతున్నా కూడా పాల బిల్లులు ఇస్తలేదని చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దపురం వద్ద శ్రీశైలం జాతీయ రహదారి మీద రైతన్నలు రాస్తారోక ఏ తిరిగి చేస్తుర్రో చూడుండ్రిగా. అరే ఎందుకు ఇట్లా? ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు ఇస్తే ఈ తిప్పల మాకు ఉండదు కదా అని అనుకోబట్టి రే ప్రభుత్వం నడుపురి లేకపోతే లేండి. మరి రైతులకి ఇట్లా ఆగం చేస్తే మీకేం వస్తుందని అనుకుంటూ వస్తుర్రు. అరే మహబూబాద్ జిల్లాలో వాగులు మొత్తం ఎండిపోయినాయట. వాగులు ఎండిపోయి రైతన్నలకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారట. అరే మరి యశస్విని రెడ్డి మేడం ఏం చేస్తుంది, ఏం కథ? మాకు నీళ్ళు వదిలితేనే మా పంటలు పడతాయి, ఈసారి మస్తు పెట్టుబడి పెట్టామని అందరూ వచ్చి ఆగుల ధర్నాలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి నీళ్ళు అసలే ఇస్తలేడు, ఏం చేయాలి ఏం కథ? మా పొలాలు ఎండిపోతుంటే యశస్విని రెడ్డి ఏమో పోయి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమరకుంట తాండాలో పొలాలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద మస్తు గర్రుకుర్రాయిరు అనుకోరాదు. వరుణ దేవుణ్ణి వానన్న పడరాదని ఎండాకాలంలో వేడుకుంటున్నారు. ఈసారి పంటకు ఏం తక్కువ 5 లక్షల పెట్టుబడి పెట్టిరాట. బిడ్డ పెళ్లికుంది వచ్చే నెల అని చెప్పి ఏం తక్కువ 5 లక్షలు అప్పు కూడా చేసిరాట. ఇంత కష్టం వచ్చింది మాకు ఎవరు పట్టించుకుంటలేరు, లేకపోతే మాకు సావేశ్వరం అని అనుకుంటున్నారు. ఆఖేరు వాగులోకి నీళ్ళు వదలకపోతే మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తున్నారు రైతన్నలు. మాకు నీళ్లు లేక మేము ఎంత అవస్థ చేస్తున్నాం అంటే అంత అవస్థ చేస్తున్నాం. మా ఇది 1 కాదు 2 కాదు 6 ఎకరాల భూమి ఉంది మాది. కౌలు తెచ్చి 2 ఎకరాల భూమి, అది పంట నాశనం అవుతుంది. బయట నుండి పొలాల నుంచి తెచ్చి డబ్బు తెచ్చి మేము గోస చేసి అప్పు తెచ్చి కూడా మేము పెట్టుబడి పెట్టినాం. ఇంత ఇబ్బంది అవుతుంది. నీళ్లు వదలాలని మేము కోరుకుంటున్నాం. ఆఖరి వాగు నుండి వదలాలని మేము ప్రయత్నిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీకు దండం పెడతాం కానీ మాకు నీళ్లు వదలండి. మేము పెట్టుబడి పెట్టి లేకుండా ఇబ్బంది అవుతుంది. మందు దాగి చచ్చిపోతాం.